9 మంది జనసేన ఎమ్మెల్యేలతో పవన్ 1-to-1 మీటింగ్ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఒక్కో ఎమ్మెల్యేతో 30 నిమిషాలు రహస్య సమావేశం జరిగింది. పవన్ చేతిలో ఎమ్మెల్యేల రిపోర్ట్స్ ఉన్నాయట. నియోజకవర్గాల వారీగా అక్కడ ఉన్నటువంటి నివేదికలు తెప్పించుకున్నారు జనసేనాని. రిపోర్ట్స్ ఆధారంగా ఎమ్మెల్యేలకు స్పెషల్ క్లాస్ స్పీకర్ అట. ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారని, పనితీరు మార్చుకోవాలంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారంటూ కూడా తెలుస్తోంది. 9 మంది ఎమ్మెల్యేలతో ఒక్కొక్కరిగా 30 నిమిషాల పాటు ఆయన భేటీ అయ్యారు. నియోజకవర్గంలో ఏమేం సమస్యలు ఉన్నాయి, ఏమేం పనులు చేస్తున్నారు, ప్రజల నుంచి ఎలాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి, ఆ కంప్లైంట్స్కి ఎలాంటి పరిష్కారాలు మీరు చూపించగలుగుతున్నారు, ప్రజలు ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారు వారి పని పట్ల, ఇలా అన్ని విషయాలను వాళ్ళతో చర్చించారు అంటూ తెలుస్తోంది. అలాగే పార్టీని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళాలి, కేడర్ని మరింత బలోపేతం ఎలా చేయాలి, బూత్ లెవెల్ వరకు పార్టీని ఇంకా బలంగా ఎలా విస్తరించాలి, ఇలా అన్ని విషయాల గురించి వారితో చర్చించారు. వారి నియోజకవర్గాల్లో పరిస్థితులను వారు ఎక్కడెక్కడైతే నెగ్లెక్ట్ చేస్తున్నారో, ఏవే సమస్యలను పరిష్కరించలేకపోతున్నారో, ఇలా అన్ని విషయాలను వారితో డిస్కస్ చేశారు. ప్రజల్లో వారి మీద వ్యతిరేకత ఉందని వారికి వార్నింగ్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. పనితీరు మార్చుకోవాలి, మెరుగుపరుచుకోవాలని వారికి వార్నింగ్ ఇచ్చారంటూ సమాచారం అందుతోంది. సో మొత్తం 9 మందితో పవన్ భేటీ అయ్యారు. ఒక్కసారి ఎవరెవరితో భేటీ అయ్యారనేది చూస్తే మనం మండలి బుద్ధప్రసాద్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్తో భేటీ అయ్యారు. ఆ తర్వాత దేవవరప్రసాద్, లోకం నాగమాధవి, గిడ్డి సత్యనారాయణ, పంతో నానాజీ, సిహెచ్ వంశీకృష్ణ, అలాగే నిమ్మక జయకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్లతో, వీళ్ళందరితో మొత్తం 9 మందితో పవన్ భేటీ అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ భేటీ కేవలం జనసేనలోనే కాదు, ఇటు టీడీపీలో కూడా పెద్ద చర్చకు దారితీసింది. అంటే ఎందుకు భేటీ అయ్యారు, ఏం సూచనలు చేస్తున్నారు, వాళ్ళకి ఎలా గైడ్ చేస్తున్నారు అనేది కూడా చాలా కీలకమైన చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ 9 మందితోనే ఎందుకు భేటీ అయ్యారు, మరి మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి అంటే వాళ్ళది పర్ఫార్మెన్స్ బాగుందా, మిగతా వాళ్ళది ఈ 9 మంది విషయంలోనే ఏదైనా పర్ఫార్మెన్స్ విషయంలో, లేదంటే ప్రజలు సంతృప్తిగా లేకపోవడమా, లేదంటే కంప్లైంట్స్ ఎక్కువ రావడమా, కారణం ఏంటి అనే ప్రశ్న. ముఖ్యంగా ఈ 9 మందికి సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ జనసేనాని చేతిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు ఒక పక్క, మరోపక్క ప్రజలు ఎంతవరకు వీరి విషయంలో సంతృప్తిగా ఉన్నారు, ఎక్కడెక్కడ కంప్లైంట్స్ వస్తున్నాయి, ఏమేం కంప్లైంట్స్ వస్తున్నాయి, అట్ ది సేమ్ టైం పార్టీకి ఈ నాయకులు ఎంతవరకు మద్దతుగా నిలబడగలుగుతున్నారు, ఇలా అన్ని విషయాలను మాట్లాడినట్లుగా తెలుస్తుంది. లెట్స్ నో మోర్ డీటెయిల్స్. ఇప్పుడు ఈ పర్టికులర్గా ఈ 9 మందితోనే ఇంకా ఏమేమి మాట్లాడారు, ఫర్దర్గా ఇప్పుడు ఈ భేటీ తర్వాత ఏం జరగబోతుంది, ఏం కార్యాచరణ ఉండబోతుంది, వీళ్ళకి ఏం సూచనలు చేశారు, ఇలా అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. జనసేనలో అసలు ఎలాంటి చర్చ జరుగుతుంది దీనికి సంబంధించి, ఇప్పుడు అసలు ఈ భేటీలు ఎందుకు నిర్వహిస్తున్నారు అనేది కూడా తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, ఈ 9 మందితో ఎందుకు భేటీ అయ్యారు, వాళ్ళకి ఏం చెప్పారు, డీటెయిల్స్ ఏంటి ఓవరాల్గా? జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు ఇటీవల కాలంలో మంత్రులతో ప్రత్యేకంగా మాట్లాడటం, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా మాట్లాడిన తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు సీరియస్గా పార్టీ అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారాల మీద ఫోకస్ చేసినట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బేసిక్గా పవన్ కళ్యాణ్ ఈరోజు దాదాపుగా 9 మంది ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అయితే ఈ భేటీని చాలా సీక్రెట్ గా జరిపారు, ఎక్కడ అత్యంత వ్యూపంగా వ్యవహారాన్ని అయితే నడిపించారు ఆయన. అయితే వచ్చిన ఎమ్మెల్యేలతో దాదాపుగా అరగంట సేపు ఒక్కొక్క ఎమ్మెల్యేతో చాలా డీటెయిల్ గా మాట్లాడారనే సమాచారం తెలుస్తోంది. బేసిక్ గా కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి, ఇప్పటికే జనసేనలో 21 మంది ఎమ్మెల్యేలు ఉంటే 9 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంలో కొన్ని ఇష్యూస్ కనపడుతున్నాయి, లేదు కొంత ఇష్యూ నడుస్తుందనే వాళ్ళందరినీ కూడా పిలిపించినట్టుగా ఉంది. ఫస్ట్ భేటీలో కొంత ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయి అనే అంశం మీద దానికి అందుతున్న రిపోర్టును బేరీ చేసుకుని ఎమ్మెల్యేలతో మాట్లాడే ప్రయత్నం చాలా గట్టిగా చేశారు. ఆయన చాలా క్లియర్ గా కూడా క్లాస్ అయితే స్పీకర్ అనేది పూర్తిగా తెలుస్తున్న పరిస్థితి. అయితే ఎక్కడ ఎంతమంది ఎమ్మెల్యేలు
మిగతా వాళ్ళ సంగతి ఏంటి, ఈ 9 మంది అయినా మిగతా వాళ్ళ సంగతి ఏంటి అని ఒక డౌట్ రావచ్చు. బట్ మిగతా వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఒక దశలో అంటే మొదటి దశలో 9 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడాలని డిసైడ్ అయ్యారు. ఆ దిశగానే ఆయన 9 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. దాని తర్వాత ఫర్దర్ గా ఏం జరగబోతుంది అనేది కూడా కొంత చూస్తుంది. అయితే మాట్లాడిన తర్వాత ఎవరు ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చి ఏది మాట్లాడలేదు. అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు, పార్టీ ఆఫీస్ నుంచి, కార్యాలయంలో నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. కానీ వచ్చిన వాళ్ళందరితో కూడా కొంత గట్టిగా జరుగుతున్న ఆహారాలు, అభివృద్ధి, ప్రధానంగా నియోజకవర్గాల్లో జరుగుతున్న ఇష్యూస్ కావచ్చు, లేదు కొంత పార్టీలో కూటమి నేతల మధ్య జరుగుతున్న కొన్ని ఇష్యూస్ కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఆయన ఫోకస్ చెప్పారు. అట్ ద సేమ్ టైం ఎమ్మెల్యేలకు కూడా ఒక రకంగా ఒక వార్నింగ్ లాంటిది ఇచ్చారనేది తెలుస్తోంది. అయితే మిగతా వాళ్ళ పరిస్థితి ఇప్పుడే జరుగుతుందా లేదు ఫర్దర్ గా జరుగుతుందా అనేది చూడాలి. బట్ కొంత టైం తీసుకునే పరిస్థితి అయితే కనపడుతుంది చాలా స్పష్టంగా. బహుశా మోస్ట్లీ కొంత ఈ వ్యవహారం మీద పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గానే వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే 21 మంది ఎమ్మెల్యేల పనితీరు మీద, మంత్రులుగా ఉన్న కొంతమంది పనితీరు ఆయన హ్యాపీగా ఉన్నారు, కానీ మిగతా వాళ్ళ ఎమ్మెల్యేల దాని మీద కొంత ఇష్టంగానే ఉన్నారు. కొంత పొరపాట్లు జరుగుతున్నాయనే ఒక నిర్ధారానికి ఆయన వచ్చారనేది తెలుస్తుంది. దాన్ని ఇప్పుడే కంట్రోల్ చేయకపోతే రాబోయే రోజుల్లో చాలా గట్టిగా పార్టీకి కావచ్చు, లేకపోతే తన డ్యామేజ్ కి తనకు డ్యామేజ్ అయ్యాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇటీవల చేస్తున్న ఆయన తన పంచాయతీ శాఖలో చేసిన ఎంప్లాయీస్ సంబంధించి పదోన్నతులు కావచ్చు, లేకపోతే చాలా వ్యవహారం మీద ఆయన తన పకడ్బందీగా వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. తన శాఖను ఎవరిని ఎంటర్ కానివ్వడం లేదు. తన శాఖలోకి ఏ మంత్రిని కూడా ఎంటర్ కానియకుండా పూర్తిగా కూడా తాను శాఖలో ఏ విధంగా చేయాలనుకుంటున్నారో పూర్తి స్వేచ్ఛతో అక్కడ ఇప్పుడు పంచాయతీరాజ్ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయని కూడా చెప్తున్నారు. బట్ తీరా మిగతా వ్యవహారాలు, ఎమ్మెల్యేల వ్యవహారం మీద ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నారనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఆ నేపథ్యంలోనే ఈరోజు కొందరిని పిలిచారు. మళ్ళీ బహుశా మిగతా వాళ్ళ సంగతి ఏంటి, మిగతా వాళ్ళంతా పర్ఫెక్ట్ గా ఉన్నారా అంటే కాదు, మిగతా వాళ్ళని కూడా ఆయన పిలవబోతున్నారు. అదే ఏ రోజు ఇప్పుడు అనేది తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. నందు రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇప్పుడు 9 మందితో భేటీ అయ్యారు, మిగతా వాళ్ళతో కూడా భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ 9 మంది ప్రోగ్రెస్ రిపోర్ట్స్ పట్టుకొని నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఎంతవరకు పరిష్కరించగలిగారు, ఇంకా ఏమేం చేయాల్సిన అవసరం ఉంది, పార్టీ తరపు నుంచి, ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఎలాంటి మద్దతు అవసరం ఉంది అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. అట్ ది సేమ్ టైం వాళ్ళ మీద ఉన్నటువంటి కంప్లైంట్స్, ప్రజలు వాళ్ళ విషయంలో అసంతృప్తిగా ఉంటే వాటిని వెంటనే ఆ విషయాల్లో వెంటనే ప్రజలతో కలవాలి, వాళ్ళ సమస్యలను తెలుసుకొని వీలైనంత త్వరగా అది మళ్ళీ పాజిటివ్గా టర్న్ చేసుకోవాలి అంటూ కూడా వారికి సజెషన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇంకా చాలా అంశాల గురించి మాట్లాడారంటూ తెలుస్తోంది. అయితే మిగతా వారితో కూడా భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 1 by 1 అందరికీ సంబంధించినటువంటి ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ని తెప్పించుకుంటున్నారు. వాళ్ళు ఇప్పటి వరకు ఏమేం పనులు చేశారు, ఇలా పార్టీకి సంబంధించి కూడా ఎంతవరకు పార్టీకి వాళ్ళు ప్లస్ అవుతున్నారు లేదంటే మైనస్ అవుతున్నారు, పార్టీని ఎలా ఎక్స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది, ఆయా నియోజకవర్గాల్లో మరింత బలంగా బూత్ స్థాయి వరకు ఎలా వెళ్ళాలి, ఇలా అన్ని కోణాల్లోనూ ఇప్పుడు మాట్లాడినట్లుగా తెలుస్తోంది ఆ ఎమ్మెల్యేలతో. నెక్స్ట్ ఇంకా ఎవరెవరు రాబోతున్నారు అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది. మొత్తం ఇప్పుడు 9 మందితో భేటీ అయ్యారు. ఇప్పుడు మిగతా వారికి చాలా మందికి భయం పట్టుకుంది, ఏం మాట్లాడతారో ఏం చెప్తారో అని చెప్పేసి చాలామంది ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు మరోవైపు టీడీపీలో కూడా దీనికి సంబంధించి చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీలో సైతం ఏం మాట్లాడుతున్నారు, పవన్ డిప్యూటీ సీఎం వారికి ఏమేమి సూచనలు చేశారో, ఏమేమి చెప్పారో అంటూ డిస్కస్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. మరొకసారి ఆ లిస్ట్ చూస్తే ఎవరెవరు ఉన్నారు దీంట్లో అనేది, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఉన్నారు. అట్ ది సేమ్ టైం దేవ వరప్రసాద్, లోకం నాగమాధవి, గిడ్డి సత్యనారాయణ, పంతో నానాజీ, సిహెచ్ వంశీకృష్ణ, నిమ్మక జయకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్, వీళ్ళందరితో కూడా పవన్ భేటీ అయ్యారు.
సో ఈ వేటికి సంబంధించి పవన్ పూర్తి స్థాయిలో ఇక జనసేన మీద ఫోకస్ చేస్తున్నారు. అంటే ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎంగా ప్రభుత్వం తరపున పనిచేస్తూ ఉన్నారు. ఆయన వెళ్లాల్సిన కార్యక్రమాలకు వెళ్తున్నారు. పల్లెటూర్లకు సంబంధించి అక్కడ రోడ్లు వేయడం, అక్కడ కొన్ని కార్యక్రమాలు మనం చూసాం. మారుమూల ప్రాంతాల వరకు జనసేన ద్వారా అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు మనం చూసాం. ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇప్పుడు పార్టీని పటిష్టం చేసే దిశగా కూడా ఇప్పుడు అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే ప్రభుత్వంలో తన బాధ్యతను నిర్వర్తిస్తూనే మరోవైపు జనసేన అధినేతగా పార్టీని మరింత బలంగా ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ప్రజల్లోకి మరింత బలంగా ఎలా తీసుకువెళ్ళాలి, పార్టీని ఇంకా బలోపేతం ఎలా చేయాలి, బూత్ స్థాయి వరకు ప్రజలతో ఎలా మమేకం అవ్వాలి, కార్యకర్తలతో ఎలా మమేకం అవ్వాలి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కొన్ని నియోజకవర్గాల్లో జనసేన క్రింది స్థాయి నాయకుల మీద కంప్లైంట్స్ వస్తున్నాయి. కొంతమంది కార్యకర్తలు పార్టీలో ఇంపార్టెన్స్ ఉన్న వాళ్ళ మీద కంప్లైంట్స్ వస్తున్న నేపథ్యంలో, కొన్ని ఇష్యూస్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించి ఎలా డీల్ చేయాలనే విషయాన్ని కూడా పవన్ వారితో డిస్కస్ చేసినట్లుగా తెలుస్తోంది. సో ఓవరాల్గా పవన్ ఈజ్ ట్రైంగ్ టు ఫోకస్ ఆన్ పార్టీ, ఈజ్ ట్రైంగ్ టు ఎక్స్పాండ్ ద పార్టీ. ఇప్పుడు పార్టీని మరింత పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. సో మున్ముందు జనసేన తరపు నుంచి ఒక కార్యాచరణ ఉండే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తోంది. జనసేన తరపున పార్టీని ఎలా విస్తరించాలనే దానికి సంబంధించి ఒక కార్యాచరణ ప్రకటించబోతున్నారని, అలాగే నాయకులకి కీలక బాధ్యతలు అప్పచెప్పబోతున్నారంటూ కూడా తెలుస్తోంది. సో ఏమేం బాధ్యతలు ఉండబోతున్నాయి, ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది, ఏం చేయాల్సిన అవసరం ఉంది, ఎక్కడ ఏ సమస్యల మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారు జనసేన? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. నగల సామ్రాజ్యం పెద్దది. మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. బంగారు నగల చరిత్రలోనే లేని విధంగా అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. కంపేర్ కంపేర్ కంపేర్. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ.